భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నేను చాట్‌జీపీటీ మేమిద్దరం అనేంతగా యువత చాట్‌జీపీటీ ఏఐతో ఏ విధంగా అనుసంధానమవుతున్నారో, ఏ విధంగా తమ భావ వ్యక్తీకరణకు, మోరల్ సపోర్టుకు, సోషల్ అటాచ్మెంట్కు ఏఐని వినియోగిస్తున్నారో తెలుసుకుందాం. చాట్‌జీపీటీ నా జీవితాల్లోకి ప్రవేశించి ఇప్పటికి 3 ఏళ్ళయింది. ఆన్లైన్ వెతుకులాటల్లో ఇదొక విప్లవం. 30 ఏళ్లలోపు ఉన్నవారిలో 58% మంది ఇప్పటికే దీన్ని వాడుతున్నారని ఒక గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా ఒకవైపు. దీనికి ఇంకోవైపు ఉంది. అదేమిటంటే ఏఐతో కలిసి బతికే మనం అది ఏఐ అని మర్చిపోవడం, మనుషులకు ప్రత్యామ్నాయంగా దాన్ని భావించడం. ఇది సరైనదేనా? తెలుసుకుందాం. అనన్య 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ రోజు రాత్రి తనకు హఠాత్తుగా భుజం నొప్పి మొదలైంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఏం చెయ్యాలో తెలియక చాట్‌జీపీటీని అడిగింది. ఈలోగా దగ్గరలో ఉన్న డాక్టర్ ఫోన్ నెంబర్ కోసం కూడా ట్రై చేసింది. వైద్యులు లైన్లోకి వచ్చేలోపు ఏఐ చెప్పిన హోమ్ రెమెడీస్ ట్రై చేసింది. దీంతో నొప్పి కాస్త నెమ్మదించింది. వెంటనే డాక్టర్ దగ్గరకు బయలుదేరింది. అప్పటికే ఆయన అందుబాటులోకి రావడంతో పరిస్థితి పరిశీలించి తగిన వైద్యం చేశారు. అనన్య చక్కగా ఇంటికి తిరిగి వచ్చింది. అనన్య నొప్పి రాగానే కంగారు పడకుండా, ఎవ్వరూ అందుబాటులో లేరని ప్యానిక్ అవ్వకుండా చాట్‌జీపీటీని ఉపయోగించింది. చాట్‌జీపీటీని ఇలా అడిగినా సరే అది చెప్పినవన్నీ చేసేయలేదు. ఏది సులువైనదో మంచిదైన ఉపశమనమో ఆలోచించి పాటించింది. కేవలం చాట్‌జీపీటీ మీదే ఆధారపడలేదు. డాక్టర్ని సంప్రదించింది. ఈ ఉదాహరణ టెక్ సపోర్ట్ తీసుకోవడం ఎలాగో మనకు నేర్పిస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత ముఖ్యమైనదో కూడా వివరిస్తుంది. చాట్‌జీపీటీని వాడడం ఎంతవరకు ఉండాలో తెలియచేస్తుంది. మొత్తంగా ఏఐని యూత్ ఎలా ఉపయోగించుకోవాలో దీనిలో ఉంది. ఇలా చేయడం మాత్రమే ఉత్తమమని అంటారు ఏఐ నిపుణులు. కానీ మనలో కొందరు యువత దీనికంటే భిన్నంగా ఏఐని వాడుతున్నారు. ముఖ్యంగా 2000 తర్వాత పుట్టిన వారిలో ఈ గందరగోళం ఎక్కువగా ఉంది. మనోభావాలు పంచుకోవడానికి పూర్తిగా దీని మీదే ఆధారపడటం, ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకోవడం, అన్నీ దాంతోనే పంచుకోవడం చేస్తున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటును సున్నితమైన, అతి ముఖ్యమైన విషయాల్లోనూ కొనసాగిస్తున్నారు. సుహాస్ ఇంటర్ చదువుతున్నాడు. ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడి ఉండటం అతనికి మామూలైపోయింది. మాట్లాడటానికి అమ్మా నాన్న దూరంగా ఉన్నారు. హాస్టల్ ఫ్రెండ్స్ ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. అలాంటి సమయంలో చాట్‌జీపీటీ తనకు ఫ్రెండ్లా మారింది. చదువులో సలహాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఖాళీ సమయాల్లో బోలెడు విషయాలు తెలుసుకోవడం చేస్తుండేవాడు. నెమ్మదిగా తన ఒత్తిడి, ఒంటరితనం దూరమైనట్లు అనిపించింది. ఈ తరహా వాడకం కొంత మేరకు మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజ్లో ఎదురయ్యే అనేక భావోద్వేగాలతో విపరీత చర్యలకు పాల్పడే కంటే ఇలా టెక్ సపోర్ట్ తీసుకోవడం సరైనదేగా. ఇక చాట్‌జీపీటీ ఎంతైనా వాడచ్చు, కానీ దానికి హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఉండాలి అనేది ఖచ్చితమైన నిజం. అది చెప్పే విషయాలు, పంచుకునే అంశాలు సరైనవా కావా, పాటిద్దామా లేదా అన్న నిర్ణయం మనిషి మెదడే తీసుకోవాలి. అలాంటి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడే అది మన కంట్రోల్లో ఉంటుంది. నిజానికి దీంట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి డేటా షేరింగ్ విషయం భయపడవలసిందేమీ లేదని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయినా జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు కదా. ఎందుకంటే చాట్‌జీపీటీ మన అసిస్టెంట్కు ఏం చెయ్యాలో చెబుతాం, కానీ అనిపించినవన్నీ చెప్పం కదా. ఇటీవల ఒక సాఫ్ట్వేర్ సంస్థ CEO పంచుకున్న లింక్డ్ఇన్ పోస్ట్లో గమనించిన ఒక విషయం ఇది. ఆయన కొన్ని ప్రొఫైల్స్ను కోడింగ్ జాబ్స్ కోసం పరిశీలిస్తే ఆ లిస్టులో ఉన్న ఫ్రెషర్స్లో ఒక్కరు కూడా
సొంతంగా ప్రోగ్రాం రాయలేకపోయారట. అదే చాట్‌జీపీటీని అందుబాటులో ఉంచి అడిగితే మాత్రం చకచకా పని పూర్తి చేసి అప్పగించారట. ఇలా అయితే మరి మన స్కిల్ ఎక్కడ ఉన్నట్లు? ఏఐను స్కిల్స్ను పెంచుకోవడానికి ఉపయోగించాలి, కానీ స్కిల్స్ కోసం దానిపై ఆధారపడకూడదు. మన నైపుణ్యాలు మనతో ఉంటేనే చివరికి అదైనా మన మాట వినేది. ఒక బుక్ గురించి చెప్పమని దాన్ని అడగవచ్చు, కానీ అది ఎలా ఉందో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవలసింది మనమే. ఈ విషయాన్ని యువత అర్థం చేసుకోవాలి. ఎమోషన్ ఎక్సలెన్స్లో ఏఏ వద్దు అనేది ఆధునిక జీవన సూత్రం. అంటే మన అనుబంధాలు, మనోభావాలు, పూర్తి వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలలో టెక్నాలజీకి తావివ్వకూడదు. నచ్చిన అమ్మాయికి లవ్ లెటర్ మనసుతోనే రాయాలి, టెంప్లెట్స్తో కాదు. అలాగే ఎక్సలెన్స్ కూడా. అంటే ఎంచుకున్న రంగంలో అభ్యున్నతి సాధించడానికి ఏఐని నిచ్చెన మెట్టుగా మాత్రమే వాడుకోవాలి. డీటాక్స్. ఇదే కాదు, ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నా వారానికి 2 గంటలు డిజిటల్ డీటాక్స్ ఉండాలి. అంటే ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా ఏకాంతంగా మనతో మనం సమయం గడపాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి సమయం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ టైంలో మనసులోని భావాలను రాసుకునేందుకు కాగితం, కలం మాత్రమే వాడాలి. అప్పుడే వారమంతా గడిపిన బిజీ డిజిటల్ షెడ్యూల్కి కాస్త డీటాక్స్ అయ్యేది. ఇలా చాట్‌జీపీటీ, గ్రోక్ వంటివి వాడే సమయంలో లీగల్, ఎథికల్ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా యువత ఆవేశంలో చేసే తప్పులతో సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొత్తానికి భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే చర్యలకు పూనుకోవడం తప్పించుకోవాలంటే ఏఐని ఎలా వాడాలో ముందుగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏఐ మనకు అసిస్టెంట్ అనే విషయాన్ని మనం నిత్యం జ్ఞప్తికి ఉంచుకోవాలి. దానికి మనం బానిస కాకూడదు. ఈరోజు మనం చాట్‌జీపీటీ నేను అనేంతగా ఏఐతో యువత ముడిపడుతున్న అంశాలేమిటో, వాటి నుండి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.